సినిమా మానవుడు సృష్టించిన అద్భుతాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలలో కథానాయకులది ముఖ్యమైన పాత్ర. మనం ఈ వీడియోలో కొంతమంది కథానాయకులు రియల్గా తండ్రి కొడుకులతో నటించారు. ఎవరా హీరోయిన్స్, ఏమిటా చిత్రాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రాధా గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో దండశాసనుడు, అలాగే రామారావు గారి నటవారసుడైన బాలకృష్ణ గారితో రక్తాభిషేకం, దొంగరాముడు ఇలా అనేక చిత్రాల్లో నటించింది. అలాగే ఏఎన్ఆర్ గారితో ఆదర్శవంతుడు, నాగార్జున గారితో విక్కీ దాదా మరికొన్ని చిత్రాల్లో నటించింది. గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో ముద్దుల మొగుడు, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆయన నటవారసుడైన నాగార్జున గారితో ఆఖరి పోరాటం, గోవింద గోవింద చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ఈ వరుసలో మరో కథానాయిక భానుప్రియ గారు. భానుప్రియ గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో శంకారావం, గూఢచారి 17 మరియు నటించారు. అలాగే కృష్ణ నటవారసుడైన రమేష్ బాబు గారితో బ్లాక్ టైగర్ అనే చిత్రంలో నటించింది. అలాగే ఇప్పటి తరం హీరోయిన్లలో కాజల్, రామ్ చరణ్ గారితో మగధీర, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో నటించారు. అలాగే రకుల్ ప్రీతి సింగ్ అక్కినేని నాగచైతన్య గారితో రారండో వేడుక చూద్దాం అనే చిత్రంలో జోడీగా నటించింది. ఆమె మరలా నాగార్జున గారితో మన్మధుడు 2 చిత్రంలో నటించారు. ఇక సీనియర్ నటుల్లో మరొకరైన జయసుధ గారు నందమూరి తారక రామారావు గారితో డ్రైవర్ రాముడు, అడవి రాముడు ఇలా మరికొన్ని చిత్రాల్లో నటించిన జయసుధ గారు అధినాయకుడు చిత్రంలో సీనియర్ బాలకృష్ణ గారికి జోడీగా నటించింది. ఇలా మరికొంతమంది తారలు ఎవరైనా తండ్రి కొడుకులతో నటించి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్